ఇక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నల్ల తాసు ప్రాము లెక్క. ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాసుపాము అన్న విషయాన్ని ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు, రాష్ట్రం, దేశం, మహిళలందరూ కూడా ఈరోజు ఇతన్ని గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి, నోట్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి మంత్రిని. నన్ను వాడు అంటదా, వారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతారు. అవును, చరిత్ర నిజమే. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేవే, 4 సార్లు పోటీ చేశావు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, దాంట్లో ఒక విడత మంత్రిగా చేశావు. ఒక్కటైనా సరే నీ మొహానికి నీ మార్కు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ఈ నెల్లూరులో అభివృద్ధి అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. ఒక్క బంగ్యాగ్ బ్యాచ్, ఆ లోఫర్ బ్యాచ్, ఆ డెకాయిడ్ బ్యాచ్ తప్పిస్తే ఇంకేమన్నా నువ్వు సాధించింది ఉందా? సోమేశ్వరకు వచ్చేటటువంటి 100 కోట్ల రూపాయల ఆప్రాణ పనుల్ని, అక్కడి నుంచి అది 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్ ని నీ స్వార్థం కోసం, నీ డబ్బు సంపాదన కోసం సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళు 110 కోట్ల రూపాయల అవినీతులు నువ్వు చేసింది వాస్తవం కదా? ఆ రోజు ఇదే అవినీతి మీద నేను పోరాటం చేసి, ఇదే అవినీతి మీద నెల్లూరు ప్రజలందరికీ తెలియజేసి హైకోర్టుకి వెళ్ళి నీ మీద ఈ రోజు కూడా పోరాటం చేస్తా ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు కూడా నా మీద జరిగినటువంటి దాడి ఈ రోజు నెల్లూరు ప్రజలందరికీ గుర్తుంటుంది, మీడియా మిత్రులు గుర్తుంటుంది. ఆ రోజు దాడి చేసింది ఎవరు? ఈ ఏకేవై టీమే. ఈ రోజు ఇల్లు పగలు కొట్టించుకుంది ఎవరు? ఆ ఏకేవై టీం ద్వారానే. ఎందుకంటే